ఏంటంటే రోహిత్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ సమ్ ఉందా, ఈ సమ్లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈక్విటీ క్యాలిక్యులేట్ ఈ ఒక కంపెనీ ఉంది 54 సమ్, అతనిలో క్వశ్చన్ నెంబర్ 54. అయితే వీడు ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసిండు, ప్రిఫరెన్షియల్ ఇన్వెస్ట్ చేసిండు, లాంగ్ టర్మ్ లోన్ ఇన్వెస్ట్ చేసిండు. ఈక్విటీలో ఇంత అమౌంట్ చేసిండు. టోటల్గా ఇది క్యారింగ్ వాల్యూ ఇంత ఉంది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ నథింగ్ బట్ ఇంత ఉంది. 10 lakhs ఉంది. ఇది ఇన్వెస్ట్ చేసిన 10 lakhs, 5 lakhs, 3 lakhs. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే ఇది ఫేర్ వాల్యూ చేంజెస్ వచ్చింది. ఆ తర్వాత దెర్ ఇస్ ఎన్ ఎట్లా డిటర్మైన్ చేస్తావు, ఎట్లా చూపిస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఏమంటున్నాడు అంటే డిటర్మైన్ ద క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ద అబోవ్ ఇంట్రెస్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఈచ్ ఇయర్. క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఇయర్లో ఎంత ఉంది, సెకండ్ ఇయర్లో ఎంత ఉంది, థర్డ్ ఇయర్లో ఎంత ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ ఎంత, నార్మల్ ఇన్వెస్ట్మెంట్ 10 lakhs, ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ 10 lakhs, ప్రిఫరెన్స్ ఇయర్ 5 lakhs, ఇది 3 lakhs. అయితే ఇక్కడ ఏంటంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉందా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఇయర్లో లాస్ 50,000, సెకండ్ ఇయర్లో లాస్ 50,000, థర్డ్ ఇయర్లో 16 lakhs, టోటల్ 17 lakhs లాస్ కదా. అయితే ఇప్పుడు నువ్వు అలొకేషన్ చేయాలి. ఎట్లా అలొకేషన్ చేస్తావు లాస్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్లో చూసుకుంటే, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉందా, ఓపెనింగ్ బ్యాలెన్స్ చూసుకున్నాం అనుకో. ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చేసి వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడి దగ్గర 10 lakhs ఉంది. 10 lakhs ఎట్లనో 10 lakhs ఎట్లా రాసినావు, 5 lakhs ఎట్లనో 5 lakhs. యాక్చువల్లీ ఇది క్యారింగ్ వాల్యూ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్. స్టార్టింగ్ వాడు ఆల్రెడీ చెప్పిండు ఇక్కడ స్టార్టింగ్ అని, స్టార్ట్ ఆఫ్ ద ఇయర్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చేసిండు 10 lakhs, 5 lakhs, 3 lakhs ఇచ్చేసిండు. అయితే అడ్జస్ట్మెంట్ ఎట్లా చేస్తున్నావు, అడ్జస్ట్మెంట్ యాజ్ పర్ ద చూసుకుంటే మనకు ఆల్రెడీ 50,000 ఇచ్చిండు, ప్రిఫరెన్స్ చేసి రాసేసినాం 50,000. ఇది జస్ట్ ప్లస్ ఆర్ మైనస్ అనమాట. ఇప్పుడు బ్యాలెన్స్ ఆల్రెడీ మన దగ్గర 10 lakhs ఉంది. 10 lakhs క్యారీ ఫార్వర్డ్ అయితే 5 lakhs కలిసి 50,000 పోయింది, 450, 3 lakhs కలిసి 50,000 పోయింది, 250. ఇదంతా అయింది. ఇది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఆ తర్వాత షేర్ ఇన్ ద లాస్ ఇన్ అసోసియేట్స్ ఏమన్నా లాస్ ఏమన్నా ఉంటే చూడు. లాస్ ఏమైనా ఉందా, లాస్ ఏమన్నా అంటే 10 lakhs లాస్ ఉంది. ఈ 10 lakhs టోటల్ 16 lakhs లాస్ ఉంది కదా. 16 lakhs లాస్లో 10 lakhs పోయి 4.5 పోయింది. 16 lakhs లాస్లో ఈ 16 lakhs లాస్లో ఈ 16 lakhs లాస్ ఉందా, ఈ 16 lakhs లాస్లో 16 lakhs లాస్ ఉంది కదా. 16 lakhs లాస్లో 10 lakhs పోయింది, 10 lakhs పోయింది. ఆ తర్వాత నెక్స్ట్ 4.5 ఉందా, 4.5 గెయిన్ అట్లా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఆ తర్వాత 4.5 గెయిన్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, 1.5 గెయిన్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఆ తర్వాత క్లోజింగ్ బ్యాలెన్స్ వచ్చేసి ఇది అయిపోయింది, సెట్ ఆఫ్ అయిపోయింది. 1 lakh ఉంది. 1 lakh అనేది ఇక లాస్ ఏం లేదు, క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఆ 1 lakh అనేది ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అయ్యి ఇక్కడ వస్తుంది, ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అయ్యి ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అయ్యి ఇక్కడ వస్తుంది, ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అయ్యి ఇక్కడ వస్తుంది కదా, అంతే కదా. అక్కడ క్యారీ ఫార్వర్డ్ ఇక్కడ వస్తుంది కాబట్టి ఓకే. ఆ తర్వాత సేమ్ అట్లనే ఇప్పుడు ఇక్కడ బ్యాలెన్సెస్ అయిపోయినాయి కదా. అయితే 1 lakh క్యారీ ఫార్వర్డ్ అయింది. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే 50,000 ఉందా, ఈ సెకండ్ కాలంలో 50,000, ఈ 50,000 ఇక్కడ వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇదే 50,000 ఇక్కడ వస్తుంది. ఆ తర్వాత 50,000 ఉందా, ఇది నెగిటివ్ ఫిగర్. సేమ్ ఇట్లానే బ్యాలెన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ బ్యాలెన్స్ అయితేనే ఉంటుంది. టోటల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఫిఫ్త్ ఇయర్ చూసుకుంటే ఆల్రెడీ మన దగ్గర 5 lakhs ఉంది. 5 lakhsలో 50,000 లాస్, 50,000 లాస్, ఇది 50,000 లాస్, 1 lakh లాస్, 1 lakh సెట్ అయిపోతుంది. సో 50,000 టోటల్ 5,80,000. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద 4 year 550 అవుతుంది. 550 బ్యాలెన్స్ ఉందా, ఇగో ఇక్కడ 550 వస్తుంది. 550 బ్యాలెన్స్ ఉంది. ఆ తర్వాత 2 lakhs ఆల్రెడీ మన దగ్గర ఉంది. 2 lakhs అనేది ఎట్లా వచ్చింది చెప్తా. 2 lakhs ఆల్రెడీ ఎట్లా వచ్చిందంటే ఇప్పుడు మనకు 2 lakhs అనేది క్యారీ ఫార్వర్డ్ అయింది అనమాట. ఆల్రెడీ నీ దగ్గర 1.5 lakhs లాస్ ఉంది. జస్ట్ ఏంటంటే లాస్ అలొకేషన్ ఎట్లా చేస్తాం అనేది ఇంపార్టెంట్, ఇది అంతే, ఓకేనా. అది కీవర్డ్స్ ఒక్కసారి చూసుకో, అది ఒకటి అయిపోతుంది, ఓకే. ఇక్కడ ఏంటంటే ఇంపార్టెంట్ ఏంటో 53 క్వశ్చన్లు ఏంటంటే జనరల్గా వీడేం చేస్తాడంటే 50% ఇన్వెస్ట్ చేసిండు జాయింట్ వెంచర్లో. అది ఎంత, 1 lakh ఇన్వెస్ట్ చేసిండు. 50% అనేది ఇన్వెస్ట్ చేసిండు, 1 lakh ఇన్వెస్ట్ చేసిండు. అయితే వీడు ఏం చేసిండంటే 50% ఇన్వెస్ట్ చేసిండు కదా, 1 lakh ఇన్వెస్ట్ చేసిండు కదా, దాంట్లో 20% అమ్మేసిండు. ఇది వదిలేసి, అది మనకు సంబంధం లేదు. అయితే వాడు రిటైన్డ్ వాల్యూ అనేది 30% ఉంది. వాడు రిటెన్షన్ చేసుకుని 30% ఉంది, అది 1,20,000. అయితే 30% వాడు రిటైన్ చేసింది 1,20,000 అన్నది. అయితే నౌ ద 50% స్టేక్స్ టోల్డ్ 30 అండ్ ద థర్డ్ పార్టీ కన్సిడరేషన్ 1,80,000. ఇప్పుడు ఫేర్ వాల్యూ ఆఫ్ ద 30 కన్సిడరేషన్ 120 ఉంది. ఫేర్ వాల్యూ వచ్చేసి 1,30,000 అనేది 30% ఫేర్ వాల్యూ అనేది అదే నథింగ్ బట్ ఫేర్ వాల్యూ ఆఫ్ 30% అనేది 1,20,000 ఉన్నప్పుడు 50%కి ఎంత, 2 lakhs కదా, 2 lakhs ఇట్లా చేసుకుంటావు. ఆ తర్వాత గెయిన్ ఎంత వచ్చిందని చెప్తున్నాడు. ఫేర్ వాల్యూ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ద అక్విజిషన్ అంటే నువ్వు 50,000 చేస్తే 1 lakh వచ్చింది. 50,000 అనేది గెయిన్. నార్మల్గా నువ్వు 50% ఉన్నది 1 lakh కదా, 2 lakhs అయింది. 1 lakh అనేది గెయిన్, ఇక్కడ 1 lakh గెయిన్ వచ్చింది. ఆ తర్వాత ఫేర్ వాల్యూ ఆఫ్ ఎనీ రిటైన్ ఎర్నింగ్స్ అంటే 1,20,000 ఎట్లా వచ్చింది, 1,20,000 కదా, 1,20,000లోకి వెళ్ళి ఫేర్ వాల్యూ ఆఫ్ ఎనీ 1,20,000 ఇది వదిలేసి ఓకే. ఇది నార్మల్గా రోహిత్ ఈజీ సమ్ రోహిత్. క్వశ్చన్ నెంబర్ 47లో ఏం లేదు, కేఎల్ లిమిటెడ్ ఉందా. కేఎల్ లిమిటెడ్ ఏం చేసిందంటే కేఎల్ లిమిటెడ్ అనేది ఎంఎన్ లిమిటెడ్లో కేఎల్ లిమిటెడ్ ఉందా, ఎంఎన్ లిమిటెడ్లో పోయి ఇన్వెస్ట్ చేసింది, ఓకేనా. కేఎల్ లిమిటెడ్ అనేది ఏం చేసిందంటే కేఎల్ లిమిటెడ్ పోయి ఎంఎన్ లిమిటెడ్లో 50% ఇన్వెస్ట్ చేసింది.
ఈ ఎంఎన్ లిమిటెడ్ ఏం చేసిందంటే ప్రిఫరెన్షియస్ ఇష్యూ చేసింది. ఈ కేఎల్ లిమిటెడ్ 50% దీంట్లో ఇన్వెస్ట్ చేసింది కదా, 50% ఇన్వెస్ట్ చేస్తే ఇది ప్రాఫిట్ ఏం చేసింది, ప్రాఫిట్ ఎంత 4 lakhs ఏం చేసింది. ఆ తర్వాత ఇది ప్రిఫరెన్స్ డివిడెంట్ ఇవ్వాలి కదా, ప్రిఫరెన్స్ డివిడెంట్ 10 lakhs ఉంది, అయితే 10% కదా, ఇటు దగ్గర 10%. అయితే దీని ప్రాఫిట్ ఎంత, జనరల్గా ఇప్పుడు 50% కదా, 4 lakhs ఆల్రెడీ ప్రాఫిట్ వచ్చింది. దీంట్లో 10 lakhs 10% అంటే 1 lakh, 4 lakhs minus 1 lakh డివిడెంట్ కదా, minus 1 lakh డివిడెంట్ పే చేయాలి. అయితే 3 lakhs అనేది నెట్ ప్రాఫిట్ 3 lakhs అనేది 1.5 lakhs అనేది వీడు నెట్ షేర్ ఎవరిది, వీళ్ళది, ఇది రాయాలి. ఇన్ ద కేస్ ఆఫ్ ఇఫ్ ఎన్ అసోసియేట్స్ అండ్ జాయింట్ వెంచర్ యాజ్ అవుట్ స్టాండింగ్ క్యుములేటివ్ నెంబర్ ఆఫ్ ద ఒకవేళ అసోసియేట్స్ కానీ జాయింట్ వెంచర్ కానీ ఒకవేళ అసోసియేట్ కానీ జాయింట్ వెంచర్ కానీ అవుట్ స్టాండింగ్ క్యుములేటివ్ ప్రిఫరెన్సెస్ హెల్డ్ బై ద పార్టీస్ అదర్ దెన్ ఎంటిటీ అయితే క్లాసిఫైడ్ యాజ్ ఈక్విటీ లెక్క క్లాసిఫై చేయాలంటుండు. ఎంట్రీ షుడ్ కంప్లీట్ ద ప్రాఫిట్ షేర్ ఓకే విచ్ ఇస్ ద డివిడెంట్ ఈస్ డిక్లేర్ ఆర్ నాట్ ఓకే, దెన్ ఇది ఓకే, సమ్ నార్మల్ సమ్ ఇది. ఈ క్వశ్చన్ చూడరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే రోహిత్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ లిమిటెడ్ పోయి రామ్ లిమిటెడ్లో ఇన్వెస్ట్ చేసింది, 40% ఇన్వెస్ట్ చేసింది, 10 lakhs ఇన్వెస్ట్ చేసింది. ఇది కాస్ట్. క్యాలిక్యులేట్ ద క్యారింగ్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ యాజ్ పర్ ఈక్విటీ మెథడ్ అంటుంది. అంటే ఈక్విటీ మెథడ్లో క్యారింగ్ అమౌంట్ ఎంత, క్యారింగ్ అమౌంట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్ ఉందా, కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ మైనస్ డివిడెంట్ చేసి ఉన్నాడు అంతే. కాస్ట్ 10 lakhs, దాంట్లో వీని షేర్ అంతా 40%, 2 lakhs into 40% అంటే 80,000, 1 lakh into 40% అంటే 40,000, డివిడెంట్ మైనస్ చేస్తే 10,40,000 అనేది క్యారింగ్ అమౌంట్. ఓకేనా రోహిత్, ఇది బేసిక్స్ రోహిత్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంట్రోల్ యాజ్ పర్ ఇండేస్ 10 ప్రకారం ఏంటంటే యాజ్ పర్ ఇండేస్ 110 ప్రకారం ఏంటంటే యాజ్ పర్ ఇండేస్ 110 ఉందా, అది ఏం చెప్తుందంటే కంట్రోల్ అంటే డెఫినేషన్ అనేది ఒకవేళ కంట్రోల్ ఉందనుకో 110 ఫాలో అవ్వు. కంట్రోల్ ఉందా చూసుకో, కంట్రోల్ ఉందా 110 ఫాలో, కంట్రోల్ లేదా జాయింట్ కంట్రోల్ ఉందా, ఓకే జాయింట్ కంట్రోల్ ఉందా, జాయింట్ కంట్రోల్ ఫాలో అయిపో, 11 ఫాలో అయిపో, జాయింట్ కంట్రోల్ ఓకే కానీ జాయింట్ కంట్రోల్ లేదు. సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉందా, సిగ్నిఫికెంట్ ఉంటే 28, సిగ్నిఫికెంట్ కూడా లేదు, నార్మల్ ఇన్వెస్ట్మెంట్ కోసం చేస్తావు 107 ఫాలో అయిపో అంతే. రోహిత్ ఇది గుడ్ విల్ క్యాలిక్యులేషన్. రోహిత్ గుడ్ విల్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు, గుడ్ విల్ ఇస్ నథింగ్ బట్ పీసీ ప్లస్ ఎన్సీఐ మైనస్ నెట్ అసెట్స్ ఐడెంటిఫైబుల్. పీసీ ఎంత, ఫస్ట్ ఆఫ్ ఆల్ పీసీ 120 ఉంది, ఇక్కడనే చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పీసీ 120, నెట్ అసెట్స్ ఐడెంటిఫై, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్సీఐ ఎంత 20% కదా, 20% ఇంటూ 20% కదా, 20% ఆల్రెడీ ఇచ్చేసినాడు. ఎన్సీఐ 30 మైనస్ ఫేర్ వాల్యూ ఉన్న నెట్ ఐడెంటిఫైబుల్ అసెట్స్ 130 ఎంత 120 ప్లస్ 30 మైనస్ 130 ఆన్సర్ 20 ఈజ్ నథింగ్ బట్ గుడ్ విల్. ఇది ఫుల్ వాల్యూ ఫేర్ వాల్యూ మెథడ్. ఓకేనా, ఫేర్ వాల్యూ మెథడ్లో గుడ్ విల్ అది, ఫేర్ వాల్యూ మెథడ్లో గుడ్ విల్ ఇది. ఆ తర్వాత ఒకవేళ ప్రపోర్షనేట్ మెథడ్ అన్నాడు అనుకో, ప్రపోర్షనేట్ మెథడ్ ఎట్లా చేయాలంటే ప్రపోర్షనేట్ మెథడ్లో వేయాలి. గుడ్ విల్ అనేది అట్లా తీసుకోవద్దు, ప్రపోర్షనేట్ మెథడ్లో గుడ్ విల్ అనేది నువ్వు ఇట్లా తీసుకోవాలి, అంటే 130 ఇంటూ 20% తీసుకొని పెట్టుకోవాలి. ఓకేనా, అంటే ఇప్పుడు జనరల్ ఎంట్రీ ఏమొస్తుంది అంటే అసెట్స్ బుక్ చేస్తున్నావు, నెట్ ఐడెంటిఫైబుల్ అసెట్స్ నువ్వు బుక్ చేస్తున్నావు, అసెట్స్ కొంటున్నావు కాబట్టి నెట్ ఐడెంటిఫైబుల్ అసెట్స్ అకౌంట్ డెబిట్ రాస్తావు, గుడ్ విల్ అకౌంట్ డెబిట్ రాస్తావు, టు క్యాష్ రాస్తావు. సేమ్ ఇదే అసెట్ అకౌంట్ డెబిట్, నెట్ అసెట్ అకౌంట్ డెబిట్, గుడ్ విల్ ఐడెంటిఫైబుల్ అసెట్ అకౌంట్ డెబిట్, క్యాష్ రాస్తావు. ఆ తర్వాత ఎన్సీఐ అనేది క్రెడిట్ చేస్తావు, అసెట్ అకౌంట్ డెబిట్, గుడ్ విల్ అకౌంట్ డెబిట్, క్యాష్ క్రెడిట్, ఆ తర్వాత ఎన్సీఐ క్రెడిట్. ఓకేనా, ఇక్కడ కూడా అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏం చేస్తావు అంటే ఇప్పుడు నువ్వు చూసుకున్నావు అనుకో, డిటర్మైన్ ద ఫేర్ వాల్యూ ఆఫ్ ద గుడ్ విల్, ఇది కూడా సేమ్ అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ పీసీ కదా, పీసీ ప్లస్ ఎన్సీఐ మైనస్ నెట్ ఐడెంటిఫైబుల్ అసెట్స్ రాసు. పీసీ ఎంత 750 కదా, 750, పీసీ ఎంత 755 ప్లస్ ఎన్సీఐ ఎంత, ఎన్సీఐ ఈజ్ నథింగ్ బట్ ఎన్సీఐ నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఆన్ రేట్ ఆఫ్ 480 మైనస్ ఏంటి ద వాల్యూ 480 ఈ వన్ బిజినెస్ కాంబినేషన్ అనేది వాల్యూ ఆఫ్ ద 1000 రూపీస్ ఉంది. 750 ప్లస్ 480 మైనస్ 1000 అంటుంది. 1000 అంటే 230 ఈజ్ నథింగ్ బట్ గుడ్ విల్ ఈజ్ ఐడెంటిఫైబుల్ అసెట్స్ ఐడెంటిఫైబుల్ నెట్ అసెట్స్ అకౌంట్ డెబిట్, టు గుడ్ విల్ అకౌంట్ డెబిట్ ఇది డెబిట్ క్యాష్ రాస్తావు, టు ఎన్సీఐ రాసేస్తావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 30% ఉండే, ఆఫ్టర్ న్యూ షేర్స్ అనేది ఎంత అయింది 20% అయిందా. Determine how AB Limited should account for such a reduction in the interest in associate. Means it's like deemed 10% sale. 10% సేల్ ఎట్లా చేస్తున్నావు, It's like deemed sale laga. So now how you will account? So 900 plus 800. In this 800 additional shares issued.
అరే ప్రతి అమౌంట్ తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గుడ్ విల్ క్యాలిక్యులేషన్ చేయరా 2 lakhs I'm finding for 2 lakhs, 35% of 2 lakhs. 2 lakhs. Where is the 2 lakhs are in question? Next page. అదే అంటున్నా నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతిదాన్ని 30%. Completed. అదే చెప్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు గుడ్ విల్ క్యాలిక్యులేషన్ చేయి. గుడ్ విల్ క్యాలిక్యులేషన్ అంటే పీసీ ప్లస్ ఎన్సీ మైనస్ అది నెట్ ఐడెంటిఫైబుల్ అసెట్ చేస్తే 9 lakhs వస్తుంది. I will give like this. I will do net. ఓకే 8 is there, made a profit. ఫస్ట్ నెట్ అసెట్స్ తీసుకుండు, ఆ తర్వాత ఫేర్ వాల్యూ చేంజెస్ తీసుకుండు, ఆ తర్వాత కాస్ట్ వచ్చింది, ఈ తర్వాత ప్రాఫిట్ యాడ్ అయింది, తర్వాత ఇక్కడ డిప్రిషియేషన్ మైనస్ అయింది. Not like that. Do simply. చెప్పు. Don't do 35% in each and everything. First profit 8 lakhs. అవును. Dividend 12 lakhs. OCI 2 lakhs. So total what is the net gain in this? 2 lakhs plus 2 lakh 10 lakhs plus 12 lakhs 22 lakhs. No, not 22 lakhs. Dividend you should minus. సారీ అవును డివిడెంట్ మైనస్ చేయాలి. Cost of investment dividend you will minus what is? So net is 2 lakhs. ఏమేమి మైనస్ చేయాలి? ఫస్ట్ ఆల్ 8 lakhs plus 12 lakhs రా. 8 lakhs profit plus 2 lakhs OCI అవును. 10 lakhs gain. 10 lakhs గెయిన్. 12 lakhs loss means you should minus. So total what is the amount? 2 lakhs. 2 lakhs into 35% 70,000. So 47 50 minus 70. 46 to 70. 46 70 46 80. 46 44 కూడా అంతే కదరా. ఫస్ట్ ఆల్ పీసీ ఇచ్చిండు. Okay, now come to ఆగరా జేనికి రా ఫస్ట్ ఆఫ్ ఆల్. పీసీ ప్లస్ ఎన్సీ మైనస్ నెట్ completed. 1,25,000 ప్లస్ ఎన్సీ ఎంత 75 కదా. 75% ఇంటూ నెట్ ఐడెంటిఫైబుల్ అసెట్స్ ఫేర్ వాల్యూ ఎంత 4 lakhs కదా, మైనస్ నెట్ ఐడెంటిఫైబుల్ అసెట్స్ 4 lakhs. 4 lakhs ఇంటూ 75%, 1,25,000 మైనస్ 4 lakhs. గుడ్ విల్ 25,000 వచ్చింది. ఓకే గుడ్ విల్ 25,000 వచ్చేసింది. ఓకే నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు మనం షేర్ కనుక్కోవాలి కదా. అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్లో ప్రాఫిట్ ఎంత? ప్రాఫిట్ వచ్చేసి 40,000 వచ్చింది. ఓసీ 10,000 వచ్చింది. 50,000 వచ్చింది. ఇది ప్రాఫిట్. డివిడెంట్ ఎంత? డివిడెంట్ వచ్చేసి 10,000. డివిడెంట్ ఏం లేదు కదరా. అరే 50,000 ఇంటూ 25% 12,500 వస్తుంది. ఫస్ట్ ఆల్ 40 ఇంటూ 25%. ఓకే ప్రాఫిట్లోకి వెళ్ళి 25% తీసుకోండు. అమౌంట్ ఆఫ్ డిప్రిసియేషన్లో ఇది మైనస్ అయిపోతుంది. ఓకే షేర్ ఇన్ ప్రాఫిట్ ఓసీఏలోకి వెళ్ళి. ఓకే ఈ రెండు అయిపోయినాయి. ప్రాఫిట్ ఓకే. ఆ తర్వాత క్లోజింగ్ బ్యాలెన్స్ అంటే 1,25,000. కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఫేర్ వాల్యూ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ 1 lakh. ఓకే 1 lakh. అరే కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఇంక్లూడింగ్ గుడ్ విల్ ఓకే 1,25,000 షేర్. ఓకే ఓకే రా. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఏమన్నాడు? గెయిన్ అండ్ లాస్ ఆన్ సేల్ అండ్ ప్రపోర్షన్ ఆఫ్ బీటీ లిమిటెడ్ అండ్ ఏటీ లిమిటెడ్ ఇన్ ఎస్ఎఫ్ఎస్ అండ్ సిఎఫ్ఎస్ అంటుండు. అయితే వాడు 100% కొన్నాడు, 50 lakhs కొన్నాడు. కానీ 100%లో 90% అమ్మేసిండు. ఎంతకి? 85 lakh ఎంత? ఇప్పుడు 90% అమ్మిండు కాబట్టి 90%కి 50 lakhs ఎంత? అంతే కదా. 45 lakhs కాస్ట్. వాడు అమ్మింది 85,000కి. అయితే గెయిన్ ఎంత? 40 lakhs 50,000 వచ్చింది గెయిన్. ఇది ఎస్ఎఫ్ఎస్లో రికార్డ్ చేస్తావు. సిఎఫ్ఎస్లో ఏం చేస్తావు? అరే ఒక్కోసారి కంట్రోల్ వాడు ఏమంటుండ్రా? ఇన్ ద కేస్ ఆఫ్ కన్సాలిడేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆల్ ద అసెట్స్ ఇంక్లూడింగ్ గుడ్ విల్ డీరికగ్నైజ్ చేసేయాలి. ఎప్పుడు? ఇన్ ద కంట్రోల్ ఈజ్ లాస్ట్ దీస్ కంపైర్డ్ టు ప్రొసీడ్స్ రిసీవ్డ్ అండ్ ఫేర్ వాల్యూ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ రిటైన్. అంటే డీరికగ్నైజ్ చేయమంటుండ్రు అసెట్స్ని. నువ్వు ఎంత కమ్మినావు రా? 8,85,000 అమ్మినావు ప్లస్ ఫేర్ వాల్యూ ఆఫ్ 10%. ఇంకా బ్యాలెన్స్ ఉంది కదా. అంటే 100లో ఇంకా బ్యాలెన్స్ 10% ఉంది కదా. హలో అదెంత? అంటే 100 crores కదా. అంటే నథింగ్ బట్ 100. What is the fair value? Carrying value for necessary excluding goodwill is 80.
అయితే గుడ్ విల్ ఇస్ 10. అండ్ రిమైనింగ్ చెప్పిండు చూడు, ద ఫేర్ వాల్యూ ఆఫ్ ద రిమైనింగ్ ఇంట్రెస్ట్ 9.5 lakhs. సో 10% is 9.5. టోటల్ What 9. is the investment to 5 lakhs for the 10%. So 4.5 profit here. Arey 90% 45 lakhs అవును మచ్చా. that completed. Now for 10% what is the amount? 5 lakhs remaining. ఆ 10 lakhs ఎక్కడికి వెళ్ళి వచ్చిందిరా? It's 10 lakhs. నెట్ అసెట్స్ డిస్పోజ్డ్ ఇంక్లూడింగ్ 80 lakhs వచ్చేసింది, బుక్లు ఇచ్చిండు. ఆ 10 lakhs ఎక్కడికి వెళ్ళి వచ్చింది? Goodwill. Good. Net assets disposed including goodwill. గుడ్ విల్ ఎందుకు అవుతుందిరా? Goodwill also disposed కారా రూల్ 80% including goodwill అన్నాడు వాడు. అరే గుడ్ విల్ 40,50,000 కదరా? 40,50,000 ఏంద్రా goodwill? 80 lakhs. గుడ్ విల్ ఎంత? 40,50,000 కదరా? 10,000 రా, 10 lakhs రా. సారీ అవును, గుడ్ విల్ 10 lakhs. కరెక్టే మచ్చా, కరెక్ట్. సరే ఇది అయిపోయింది కదా, సరే ఇంతవరకు అయిపోయింది కదా, సరే.